ఇంకో 5 డేస్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. న్యూ ఇయర్ అనగానే అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది మానేయాలి, ఇది మానేయాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి, ఇలా చాలా అనుకుంటాం, అవునా? కానీ జనవరి 1 అంటే అన్కంట్రోలబుల్ డే. ఎందుకంటే డిసెంబర్ 31 నైట్ చాలా లేట్గా పడుకుంటాం కదా. సో జనవరి 1 లేట్గా నిద్రలేస్తాం. సో మనకు తెలియకుండానే హాఫ్ ఆఫ్ ద డే మన కంట్రోల్లో లేకుండా వేస్ట్ అయిపోతుంది. సో ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలి అనుకుంటే జనవరి 1 అనేది గుడ్ స్టార్ట్ కాదని నా ఫీలింగ్. సో అందుకనే ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే అది ముందే, ఒక 5 డేస్ ముందే ఈరోజే స్టార్ట్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పనిలో ఏదైనా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటే అవి మొత్తం రెక్టిఫై చేసుకొని ఫ్రెష్గా న్యూ ఇయర్లోకి అడుగుపెట్టచ్చు. అప్పుడు ఈజీగా అవుతుంది మనకి అలవాట్లని ఇంప్లిమెంట్ చేయటం కూడా. సో ఈ వీడియోలో నేను ఒక 5 ప్లాన్స్ న్యూ ఇయర్లో చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ 5 ప్లాన్స్ ఏంటి, అలాగే కొన్ని వదిలేయాల్సిన అలవాట్లు ఉన్నాయి, అలాంటివి ఏంటి, ఇవి రెండిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. రైట్, ఫస్ట్ ప్లాన్ ఏంటంటే రానున్న రోజుల్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా అవసరం. ఎందుకంటే మనం చూసాం కదా కోవిడ్ ఎంత సఫర్ అయ్యాము. సో ఫ్యూచర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. అందుకని మన హెల్త్ని మనం మినిమం కాపాడుకుంటూ ఉండాలి. అందుకోసమని ఈ న్యూ ఇయర్లో తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఒక్క 1 అవర్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేదా మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి కానీ ఒక్క 1 అవర్ డెడికేట్ చేయడానికి స్టార్ట్ చేసేయండి 2025లో. బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకున్న అమౌంట్ని సేవింగ్స్ అకౌంట్లో కాకుండా లేదా క్యాష్ రూపంలో ఇంట్లో కాకుండా ఏదో ఒక మీకు నచ్చిన బ్యాంక్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకుంటే మనకు కనీసం దాని మీద 5 to 6 ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం అది ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. తర్వాత థర్డ్ది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినది, ఎవరికైనా లేకపోతే ఈ న్యూ ఇయర్లో ప్లాన్ చేసుకోండి హెల్త్ పాలసీ. ఆ హెల్త్ పాలసీ ఉంటే మనకు చాలా బర్డన్స్ పోతాయి. ఏంటంటే రీసెంట్గా నేను ఒక సర్జరీ చేయించుకున్నాను. నేను స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నాను. ఆ సర్జరీకి ఆ పాలసీ ఉండటం వల్ల నేను హ్యాపీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా ఏ బర్డన్ లేకుండా వచ్చేసేసాను. బాగుంది, ఇబ్బందే లేదనమాట. సో ఈ ఫస్ట్ 3 ప్లాన్స్ ఏంటంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవటానికి డైలీ మార్నింగ్ ఒక 1 అవర్ డెడికేట్ చేయటము, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవటము, తర్వాత ఈ హెల్త్ పాలసీ, ఈ 3 కానీ మనం ప్లాన్ చేసి పెట్టుకుంటే మనకి ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా, జనరల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ని యూస్ చేసుకుంటాము. మన మినిమం నీడ్స్ ఉంటాయి కదా డైలీ లైఫ్లో, అవి అలాగే పిల్లల చదువులు ఇవేవి ఆగకుండా అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనము యాక్సెప్ట్ చేసి డెసిషన్ తీసుకోవటానికి స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చు ఈ హెల్త్తో అనమాట. సో అది ఈ 3 ప్లాన్స్. తర్వాత సంక్రాంతి మనకి న్యూ ఇయర్లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ పొంగల్ కదా. ఈ సంక్రాంతికి జనరల్గా అందరమే నేటివ్ ప్లేసెస్కి వెళ్తుంటాము. అలా నేటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన ఓల్డ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ కలుస్తుంటాం కదా. సో జనరల్గా ఏం చేస్తుంటామంటే అప్పుడు ఇయర్లీ వన్స్ వెళ్ళి హాయ్ బాయ్ అనుకొని వచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ సంక్రాంతిని స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకోండి. పీపుల్ నెట్వర్క్ కావాలి, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ, ఎవరైనా సరే మనకంటూ ఒక 4 ఉండాలి. ఎందుకో తెలుసా, రానున్న రోజుల్లో ఇక మనుషులు దొరకరు. మనం మాట్లాడుకోవటానికైనా, షేర్ చేసుకోవటానికైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా మన లైఫ్స్ ఎంత మెకానికల్గా మనం లీడ్ చేస్తున్నామో మన లైఫ్ని. సో అదనమాట పీపుల్ నెట్వర్క్ గురించి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక 5th పాయింట్ నేను మీతో షేర్ చేయాలనుకున్నది ఏంటంటే, మనకు తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన లైఫ్లోకి వచ్చేసింది. సో జాబ్స్ గురించి మనం ఆలోచించుకుంటే ఎప్పుడు కూడా ఒక మోర్ దాన్ 2 ఇన్కమ్ సోర్సెస్ ప్లాన్ చేసి పెట్టుకోండి. ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా మనకి ఇబ్బంది లేకుండా ఒక ఇన్కమ్ సోర్స్ దెబ్బపడినప్పుడు కూడా రిమైనింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
సో ఈ 5 ప్లాన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరైనా లేకపోతే ఇవన్నీ ప్లాన్ చేసుకొని చక్కగా మంచిగా క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అయ్యే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఐడియాస్ని కూడా కమెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. అలాగే మనం అనుకున్నాం కదా ఏ అలవాట్లని వదిలేయాలి ఈ న్యూ ఇయర్లో అని. దాంట్లో నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ బ్యాడ్ క్వాలిటీ మనం తీసేయాల్సింది మనలో నుంచి కోపం. మనందరికీ తెలుసు కోపం ఎంత డేంజరస్. తన కోపమే తన శత్రువు అంటుంటాం కదా. ఆ కోపంలో మనం తీసుకునే డెసిషన్స్ కానీ మన ఫ్యామిలీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు, మన పిల్లల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇట్లా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ బ్యాడ్ క్వాలిటీని మనలో నుంచి తీసేసేద్దాం ఈ న్యూ ఇయర్ నుంచి. న్యూ ఇయర్ నుంచి కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము వదిలేయాల్సిన క్వాలిటీ మనలో 90% ఆఫ్ ద పీపుల్లో ఉంది ఈ క్వాలిటీ. ఏంటంటే కంపారిజన్. ఎలా, ఆవిడ చాలా కాస్ట్లీ శారీస్ కడుతుందే, వీళ్ళకి ఏంటి ఇన్ని కార్స్ ఉన్నాయి, వాళ్ళ అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చిందే, వాళ్ళ అమ్మాయి యుఎస్ వెళ్ళిపోయిందే, మా అమ్మాయి వెళ్ళలేదే. ఇలా ఎవరి లిమిట్స్లో వాళ్ళు కంపేర్ చేసుకుంటూ వాళ్ళని రెఫరెన్స్గా తీసుకొని మనకున్న అడ్వాంటేజెస్ని పక్కన పెట్టేసేసి సఫర్ అవుతూనే ఉంటున్నాము. అది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కష్టం సుఖం రెండు ఉంటాయి. మనం వన్ సైడే చూస్తున్నాం. వాళ్ళు పడిన కష్టాలు మనకు తెలియకపోవచ్చు, అవుటర్ అపియరెన్సే మనకు కనిపిస్తూ ఉంది. సో అలా కాకుండా వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మన లైఫ్లో మన సిచ్యువేషన్స్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, మనకున్న పాజిటివ్స్ మనకు ఉంటాయి. మన పాజిటివ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి చక్కగా లైఫ్ లీడ్ చేద్దాం. ఈ కంపారిజన్ అస్సలు వద్దు. మోస్ట్ డేంజరస్ క్వాలిటీ ఇదన్నమాట. సో ఇంకేంటంటే చాలామంది న్యూ ఇయర్ అనగానే చాలా రెజల్యూషన్స్. ఎలా అంటే ఆల్కహాల్ మానేసేయాలి, స్మోకింగ్ మానేసేయాలి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, జంక్ ఫుడ్ మానేసేయాలి, స్క్రీన్ టైం తగ్గించాలి, మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నాము. ఇలా చాలా ప్లాన్ చేసేసుకుంటాము. బట్ వీటన్నిటికీ కూడా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆ మైండ్ స్ట్రాంగ్గా లేదు అంటే ఇవన్నీ అనుకొని కూడా వేస్ట్. అనుకున్నాం కాబట్టి ఒక 1 మంత్ ఏమన్నా చేస్తామేమో, ఫెబ్ వచ్చేసేసరికి మళ్ళీ మామూలే, నార్మల్గా ఉండిపోతాం. అవి ఇంప్లిమెంట్ చేయలేము. అందుకని ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ స్ట్రాంగ్గా సంకల్పించుకొని మైండ్ సెట్ చేసుకుంటే డెఫినెట్గా చేసేయచ్చు. ఇవన్నీ పాసిబుల్లే అవుతాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే చేయగలిగిన వాడికి చేయలేని వాడికి ఒకటే డిఫరెన్స్. ఏంటంటే అది మైండ్ సెట్. మన మైండ్ స్ట్రాంగ్గా సెట్ చేసుకున్నామంటే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నేను ఈ 5 ప్లాన్స్ మనం న్యూ ఇయర్లో చేసుకోవాల్సినవి, అంటే నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ మోస్ట్ డేంజరస్ క్వాలిటీస్ కోపము, కంపారిజను, ఇవి రెండు కూడా తీసేసుకుంటూ మంచిగా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేసి క్వాలిటీ లైఫ్ని, బెటర్ లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తూ మీ జయ ఫ్రమ్ జేకే స్ఫూర్తి ఛానల్. థ్యాంక్ యూ.